ప్రధాని మోదీ హుటాహుటిన ఇండియా చేరుకున్నారు. అయితే మరి కాసేపట్లో సమావేశం కానుంది. ఈ ఉన్నత స్థాయి సమావేశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మరి కాసేపట్లో ప్రధాని అధ్యక్షతన సిసిఎస్ సమావేశం జరగనుంది. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా త్రివిధ దళాధిపతులతోటి రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు. అయితే అక్కడ ఉన్న పరిస్థితులపైన కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్వయంగా అక్కడ బాధిత కుటుంబాలను పరామర్శించడంతో పాటు అక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితులపైన కూడా ఆయన అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది. అయితే పహల్గాం సంబంధించిన ఘటన తర్వాత ఏదైతే నలుగురు ఉగ్రవాదుల ఊహా చిత్రాలను కూడా విడుదల చేయడం జరిగింది. వారి కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఇంకా ఆర్మీ పూర్తి స్థాయిలో అక్కడ కుంబింగ్ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే దాడి జరిగిన తర్వాత వాళ్ళు అక్కడే నక్కి ఉన్నారన్న కొంత ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ప్రస్తుతం ఆ ప్రాంతమంతా కూడా పూర్తిగా భద్రతా బలగాలు జల్లెడపడుతున్న పరిస్థితి అయితే కనపడుతున్నాయి. అయితే మరొక వైపు రాజ్నాథ్ సింగ్ కూడా కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా కూడా ఆయన గట్టి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. భారతదేశంలో అలజడి సృష్టించే ప్రయత్నం చేసిన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ప్రతీకార చర్యలు ఉంటాయి. అవి ఎంత భయంకరంగా ఉంటాయి అంటే దాడికి పాల్పడిన వాళ్లే కాదు, దానికి సహకరించిన వారు, పరదాల వెనకాల దాక్కున్న వారిని సైతం బయటికి లాక్కొస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే నిన్న దాడి జరిగిన తర్వాత కూడా పాకిస్తాన్ లో కొంత కీలక పరిణామాలు చోటు చేసుకోవడం జరిగింది. యుద్ధ విమానాలన్నింటినీ కూడా ఇండియా పాకిస్తాన్ బార్డర్ కి తీసుకురావడంతో ఈ దాడికి సంబంధించి ముందే పాకిస్తాన్ కు సమాచారం ఉంది అన్న కొంత అనుమానాలు అయితే తలెత్తుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఒకవేళ అదే గనక నిజమైతే ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ ను మరోసారి దోషిగా నిలబెట్టే ప్రయత్నం భారత్ తప్పకుండా చేసే ప్రయత్నాలు అయితే కనపడుతున్నాయి. అయితే ఏదేమైనా కాశ్మీర్ లో కొంత ప్రశాంత వాతావరణము గత కొద్ది ఏళ్లుగా నెలకొన్న నేపథ్యంలో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన పరిణామాలు కావచ్చు, ఈ మధ్య కాలంలో కూడా ఈ ఉగ్రదాడికి సంబంధించి కొంత కాలంగా కూడా ఎటువంటి ఆనవాళ్లు లేకుండా పర్యాటకులంతా కూడా అక్కడికి వచ్చి వెళ్తున్న నేపథ్యంలో పర్యాటకులనే లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడడం జరిగింది. గతంలో కూడా అమర్నాథ్ యాత్రకు సంబంధించి కావచ్చు, ఇతర యాత్రికులను ప్రధానంగా లక్ష్యం చేసుకుని జమ్మూ కాశ్మీర్ లో కాల్పులకు పాల్పడ్డ పరిస్థితి అయితే చూస్తూ వచ్చాం. ఇప్పుడు 28 మందిని కూడా ఉగ్రవాదులు హతం చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎవరైతే ఈ దాడిలో పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా కొంత గుర్తించడం జరిగింది. వారికి సంబంధించిన ఊహా చిత్రాలను కూడా రిలీజ్ చేశారు. అయితే ఏదైతే ఈ యొక్క దాడికి సంబంధించిన తర్వాత భారతదేశంలో అనేక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఒకవైపు ప్రధాని విదేశీ పర్యటన అంటే గోపి, ఉదయం అమిత్ షా అక్కడ మొత్తం కూడా పర్యటించడం జరిగింది. అధికారుల్ని అన్ని విషయాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. అయితే పీఓకేకి సంబంధించి కూడా కొన్ని ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. అక్కడి నుంచే ఉగ్రవాదుల్ని డంపింగ్ చేస్తున్నారు భారత్ లోకి, కాశ్మీర్ లోకి అన్న ఇన్ఫర్మేషన్ కూడా వస్తూ ఉంది. మరి దీనిపైన సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తోందా? మొత్తానికి యుద్ధ వాతావరణం కనిపిస్తుందని అనుకోవచ్చా? సుమిత్ర, టీఆర్ఎఫ్ ఎప్పుడైతే ఈ యొక్క స్థానికంగా ఉండే యువకులను రిక్రూట్ చేసుకుంటూ పాకిస్తాన్ నుంచి ఆదేశాలను ఇండియాలో ఇంప్లిమెంట్ చేసే విధంగా ఈ యొక్క ఫ్రంట్ ఏదైతే ఏర్పాటు అవ్వడమో దానికి సంబంధించి వాళ్ళంతా కూడా భారతదేశంలో ఉన్న కొంతమంది యువకులను వాళ్ళ వైపు తిప్పుకొని వాళ్ళ ద్వారా దాడులకు పాల్పడుతూ చేస్తూ వస్తుంది. అయితే పీఓకేలోనే ప్రధానంగా వీళ్ళ స్థావరాలన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకున్నారన్నది కూడా ఇప్పటికే గుర్తించడం జరిగింది. అయితే గతంలో పుల్వామాకు సంబంధించిన దాడికి సంబంధించి కావచ్చు, ఇతర అంశాల సందర్భంగా కూడా పీఓకేలోనే వీళ్ళంతా కూడా తమ స్థావరాలను ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి ఉగ్ర కార్యకలాపాలన్నింటినీ కూడా భారతదేశంలో ఇంప్లిమెంట్ చేసే విధంగా వీళ్ళంతా కూడా ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం దీనిపైనే భారత్ ప్రభుత్వం అయితే దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. పీఓకేలో ఉన్న ఈ యొక్క ఉగ్ర దాడులను, ఉగ్ర స్థావరాలను అయితే పూర్తిగా సమూలంగా నిర్మూలించే ప్రయత్నం అయితే చేస్తుందనేది కూడా కొంత వార్తలైతే వినపడుతున్నాయి. ఏదేమైనా ఇటు జమ్మూలో జరిగిన దాడికి సంబంధించి తీవ్రమైన ప్రతిఘటన అయితే భారత్ నుంచి ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ కూడా ఇటు రక్షణ శాఖ మంత్రి కావచ్చు, అదేవిధంగా హోంమంత్రి కూడా చెప్పడం జరిగింది. మరి కాసేపట్లో ప్రధాని అధ్యక్షతన జరగనున్న సమావేశంలో వీటన్నిటిపైన చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కావచ్చు, ఇప్పటికిప్పుడు యుద్ధం జరిగితే ఎటువంటి పరిణామాలు భారతదేశంలో చోటు చేసుకుంటాయన్న దానిపైన కూడా ఆర్థిక నిపుణులతోటి కూడా ఈ యొక్క సమావేశంలో చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. ఒకవైపు భారతదేశంలో దాడిని ప్రతిఘటిస్తూ ఇక్కడ ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా దీటైన సమాధానం చెప్తూనే భారతదేశం లోపల
ఉన్న అంతర్గత వ్యవహారాలపైన కూడా పూర్తిగా దృష్టి సారించి, అంటే ఇటు ఆర్థిక పరమైన అంశాలు కావచ్చు, కాశ్మీర్ లో ఇప్పుడిప్పుడే కొంత టూరిజం పెరుగుతున్న నేపథ్యంలో వీటన్నిటిని కూడా డిస్టర్బెన్స్ కాకుండా పూర్తి స్థాయిలో ఇటు వచ్చే పర్యటనకు భద్రత కల్పిస్తూనే ఇతర దేశాలకు ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వాళ్ళందరికీ కూడా ధీటైన సమాధానం చెప్పాలన్న ఆలోచనలే ప్రస్తుతం భారత ప్రభుత్వం అయితే కనపడుతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇదే మరి కాసేపట్లో ప్రధాని అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఏం జరగబోతుంది, వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది మాత్రం కొంత స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సుమిత్ర, థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.